నమస్తే పటాస్ న్యూస్ కి స్వాగతం. చలో మరి అల్టి పటాస్ న్యూస్ షురూ చేసుకుందాం. ముందుగా హెడ్లైన్స్ చూసేద్దాం పారి. పబ్లిక్ ను కాడువాడేస్తున్నారు లీడర్ సాబులు. ఎవళ్ళకు దోస్తులో అస్సలు సమజైతలేదు. అడవుల జిల్లాల షురువైంది ఖాందేవ్ జాతర. నువ్వుల నూనె తాగి సాల్ చేసింది తొడుసం వంశస్థురాలు. పట్నంలో మోపైర్రు గొలుసు దొంగలు. పైలంగుండకపోతే పుట్టుక్కుమంటై పుస్తలు. కోడి పుంజు కొరకు పొట్టు కొట్లాట. వట్టి పుణ్యానికే పోతుండే సర్పంచ్ పానం. టాకీస్లలో తక్కువ చేయాలి మక్కపేలాల రేట్లు. సీఎం సార్ కు షికాయత్ చేసిండు సినిమా యాక్టరు. కిలో కోడి కూర 650 రూపాయలు. ముక్క కూర కొరకు పర్షాన్ అయితుర్రు పాకిస్తాన్ పబ్లిక్. బాణపొట్ట ఉన్నోళ్లకు పింఛన్లు ఇయ్యాలంటుండు కిటు. ప్రపంచ బాణపొట్ట బాధితులారా ఏకంగండి. ఇదే మంచి తరుణము. మనము పొట్టా కలుపుదాము, అనుకున్నది సాధిద్దాము. ఇవాళ తిట్టుకున్నోళ్లే రేపు గలమిలాయిస్తారు. ఇవాళ చెయ్యి కలిపినోళ్లే రేపు డిషుం చేస్తారు. రాజకీయం అంటేనే గంత. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆడిపోసుకుంటా, దుమ్మెత్తి పోసుకుంటా, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కనికట్టు చేస్తుంటారు లీడర్లు. నెరీ రాజకీయాల్లో ఎవళ్ళకు శత్రువులో ఎవళ్ళకు దోస్తులో అస్సలు సమజ్ కాదు. ఇక చూడుర్రి వీళ్ళ ముచ్చట్లు ఎట్లెట్లున్నాయో. ముందుగాల బండి సార్ ఏమన్నాడో ఇన్నుర్రి. నవ్వుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ విధానాలు చూసి. టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేస్తా అని చెప్పి వాళ్ళ నాయకులు చెప్తున్నారు. మళ్ళీ మేము వేరు అని చెప్పి చెప్పుకోవడానికి మా ఎమ్మెల్యేలను కేసీఆర్ ఎత్తుకెప్పని చెప్పి పోలీస్ స్టేషన్లో ఇన్ని రోజులు కాంప్లైంట్ ఇస్తే వాళ్ళ ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారో ఒక్కసారి అవసరం వస్తుంది. ఇక ఇప్పుడు కారు పార్టీ వాళ్ళు ఏమంటున్నారో అది కూడా ఇన్నుర్రి. కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి బి టీమ్గా మారింది. అత్యున్నత న్యాయస్థానంలో ఆల్రెడీ కోర్టులో కేసేసి 12 మంది ఎమ్మెల్యేలు పార్టీలో విలీనమైన దాని మీద కేసేసి మళ్ళీ ఈరోజు మోయినాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ స్థాయిని మరింత దిగజేస్తున్నారు. అదే అన్నట్టు ఎవళ్ళకు దోస్తులో ఎవళ్ళకు దుష్మన్లో తెలియకుండా అవుతున్నది. లీడర్ల ముచ్చట్లతోని పబ్లిక్ పరిశాన్ల పడుతున్నారు. చెయ్యి పార్టీ వాళ్ళు కారు పార్టీ వాళ్ళు ఇద్దరు దోస్తులే అని పువ్వు పార్టీ వాళ్ళు ఆడిపోసుకుంటే లేదు పువ్వు పార్టీ వాళ్ళు చెయ్యి పార్టీ వాళ్ళు జాన్ జబ్బాలు అని కారు పార్టీ వాళ్ళు ఎత్తెత్తిపోస్తున్నారు. ఇంకో దిక్కు గులాబీ రంగు కాషాయం రంగు ఒక్కటే అని చెయ్యి పార్టీ వాళ్ళు చెయ్యి ఎత్తి మరి చెప్తున్నారు. గిట్లా ఎవళ్ళకు వాళ్ళు బయటికి కయ్యం ఆడుతున్నట్టే ఉంటున్నది కానీ లోపట నెయ్యం పెట్టుకుంటున్నారో ఏందో అని పబ్లిక్ కాడుపడుతున్నారు. ఇగిదిట్లుంటే పువ్వు పార్టీ వాళ్ళు ఆన్లైన్ మీటింగులు పెట్టుకొని ఇంగింత బలం పెంచుకునే ఇగురం చేసిర్రు. ఎక్కడోళ్ళు అక్కడ టీవీల ముంగట కూర్చొని పెద్ద లీడర్లు చెప్పే ముచ్చట్లు విన్నారు. కానీ భలే రంజుగా నడుస్తున్నది తెలంగాణ రాజకీయం. ఇప్పటికైతే ఎవళ్ళంతకు వాళ్ళు మాకు సుట్రికం లేదంటే మాకు సుట్రికం లేదు అన్నట్టే ఉంటున్నారు. అసలు శత్రువులు ఎవరు మిత్రులు ఎవరు అనేది మాత్రం ఎలక్షన్ల టైంలోనే బయటపడుతుంది. సంక్రాంతి పండుగకు మా ఊర్లో పెద్ద జాతర అవుతుంది. జమ్ములమ్మకు యాటగోసి ఊరంతా సంబరం చేసుకుంటారు. ఈసారి 2 దినాలు ముందుగానే రా బిడ్డ రా అని మా అవ్వ ఒకటే ఫోన్లు కొడుతున్నది. మరి చూడాలి ఏమవుతుందో, సెలవు దొరుకుతుందో లేదో. అగో అంటేనే ఉన్నా అక్కడేదో జాతర షురు అయినట్టున్నది. ఓసారి పోయొద్దాం పార్రి. ఆదిలాబాద్లో కామదేవ్ జాతర సురువైంది. ముందుగా తొడసం వంశస్థుల ఆడపడుచు మేసరం నాగుబాయి 2.5 కిలోల నువ్వుల నూనె దాగి జాతర సాల్వ్ చేసింది. అయితే ఇట తైలం దాగి జాతర సురువు చేసుడు అక్కడోళ్ళ ఆనవాయితట. అయితే పోయినేడు అంతకు ముందటేడు గిదే తొడసం వంశస్థుల ఆడపడుచు మడవి యత్మాబాయి 2 కిలోల నూనె దాగి జాతరని సురువు చేసి ఉండనట. గాని ఈ పాలి నాగుబాయి ఇంకో 1/2 కిలో నూనె ఎక్కువనే దాగి సాల్వ్ చేసిందట జాతరని. అయితే ఏటేట పుష్ప పౌర్ణమి గోలిగా తొడసం వంశపోలు కామదేవునికి ఉపాసాలుంటారు, ప్రత్యేక పూజలు చేస్తారట.
అయితే ఈ జాతరని సులువు చేసేందుకు తొడసం వంశపు ఆడబిడ్డ దేవుని వాకిట్ల కూర్చొని ఇంట్లోనే చిలికిన నువ్వుల నూనె దాగి జాతరని సులువు చేసుడు ఇక్కడి ఆచారం. గట్ట చేస్తే అక్కడి పబ్లిక్ మస్తు సంబరంగా రంది భాష ఉంటుందని నమ్మకం అట. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న నార్నూరు అయ్యేటికి జాతర ఏం తక్కువ 15 రోజుల దాకా బంబాడుగా అవుతుందట. అంతేకాదులా ఈ 15 రోజుల దాకా సంస్కృతి సాంప్రదాయాల నడుమ దేవునికి పూజలు, ఆటలు, పాటలు, అలరించే కార్యాలు, అదిరిపోయే అందాలు మస్తు ఉంటాయట ఈ జాతరలా. అయితే ఈ జాతరకు మన దగ్గర నుంచే కాదట, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 10 ఉమ్మడి జిల్లాల నుంచి జనం బగ్గనే కదిలొస్తాడట ఈ జాతర చూసేందుకు. ఇక దగ్గర పట్ల ఉన్న వాళ్ళు ఉంటే పోయి చూసారి ఓ పాలి. బళ్ళె పొల్లగాండ్లు సంచులు సంకనేసుకొని పోయి బళ్ళె చదువు నేర్చుకున్నట్టు దొంగతనాలు చేసుట్లా ఏమన్నా స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటుర్రో ఏమో తెలియదు కానీ మంచి ఇకమత్తోనొచ్చి బాటెంబడి పోయేటి ఆడోళ్ళ మెడలున్న నగలు ఇగ్రంగా గుంజుకపోతుర్రు దొంగ బడవేగాళ్ళు. నుంచి మోపైతారో ఏమో కానీ ఆడోళ్ళు మెడల బంగారు నగలు వేసుకునుడే పాపం అవుతుంది. గీళ్ళ పాపపు కంట్ల కాకులు ఒడవ. అబ్బా అబ్బా సుశీల ఎంత ఇకమ్మతో గుంజుకపోతుండో మెడలున్న గొలుసునికి బద్మాషిగాడు. ఇంట్లో నెట్ట ఊడ్చుకపోవాలి, దుగ్నాలెట్ట లూటి చేయాలి, ఆడోళ్ళ మెడలున్న గొలుసులెట్ట తెంపకపోవాలి, పోలీసులకు దొరకకుండా ఎట్ట తప్పించుకోవాలి, పుసుక్కున దొరికితే ఏం చేయాలని ట్రైనింగ్ తీసుకొని డ్యూటీలోకి ఎక్కినట్టున్నారు. కంట్లో బెరుకు లేదు, ఒంట్లో భయం లేదు. ఒకడు బజార్లో బండి తయారుగా పెట్టుకొని కూసుడు, ఇంకోడు పనితనం చూపెట్టుడు. గేట్ కాడికి పోయినాక నేను పోతున్నా, నువ్వు బండి సాల్ చేసుకొని తయారుగా ఉండురా అన్నట్టే ఎట్ట సైగ చేస్తుండో చూడులి. అగో అగో లోపలికి రానే వచ్చిండు, మెడలున్న గొలుసు గుందనే గుంజిండు. ఎక్కడి నుంచి నాశపెట్టిలో ఎంతసేపటి నుంచి కాపలా కాసుకుంటూ వస్తున్నారో మరి. అయితే ఇది ఎక్కడనో కాదు, మన హైదరాబాద్లోనే అయింది. వీళ్ళ వృత్తి ప్రవృత్తి అంత దొంగతనాలే అన్నట్టే పట్నం అంతా జల్లెడబడుతున్నారు దొంగ పడివేగాళ్ళు. అన్ని దుక్కుల్లో ఒక్కలే చేసిరా లేకుంటే బ్యాచ్ల లెక్కన డ్యూటీలు వేసుకొని బయలుదేరిరా అనేది ముచ్చటైతే తెలియదు కానీ కాసేపట్లోనే పట్నంలో 6 దుక్కుల్లో అయినాయి దొంగతనాలు. ఇద్దరు వచ్చారు బాబులు, ఇద్దరు వచ్చారు. బండి మీద చూసినాము, ఒక ఆయన బండి మీద పడ్డాడు, ఒక ఆయన వచ్చిండు ముసలామి కింద పడేసిండు, కట్ చేసుకుని వెళ్ళిపోతాడు. బాబు బాబు అని పిలిస్తే వెళ్ళిపోయిండు. ఇక గిదే ముచ్చట మీద పట్నం అంతా పోలీసు వాళ్ళు అయితే జల్లెడ పడుతున్నారట. కానీ దొంగలనెట్ట పట్టుకోవాలని మీకు పెద్ద ఆఫీసర్లు ట్రైనింగ్ ఇచ్చినట్టు పోలీసు వాళ్ళకు దొరకకుండా ఎట్ట తప్పించుకోవాలని దొంగలు కూడా ట్రైనింగ్ తీసుకున్నట్టున్నారు సీనియర్ దొంగల కాడ. ఏమో పోలి ఒల్లొంగనోడు దొంగల కలిసినట్టు పట్నం అంతా శీతం మొబైల్కి దొంగ పడివే కాళ్ళు. మరి పోలీసార్లు తీసుకున్న ట్రైనింగ్ నెగ్గుతుందా, దొంగల ఎక్స్పీరియన్స్ నెగ్గుతుందా అంటే పోలీసు వాళ్ళ ట్రైనింగే నెగ్గుతుందని చూపెట్టిరు. పట్నంలో 6 దుక్కుల్లో చేతివాటం చూపెట్టి మళ్ళా వరంగల్లో ఎవరి కొంప కూల్చుదాం అనుకొని పోయిలో ఏమో గానీ కాజీపేట పోలీసు వాళ్ళ కంట్లో పడ్డారు దొంగ పడివే కాళ్ళు. పోలీసార్లు పట్టుకున్నోళ్ళు ఉత్తనే ఇడిచిపెట్టకుండా పొద్దుకాలిని తలవాలు పోయి సార్లు గట్లనన్నా గిసంటి బద్మాష్ పనులు చేయాలంటే భయపడతారు, గిసంటి పని చేయాలనుకున్నోళ్ళు అంటున్నారు గీ ముచ్చడానికైనా పబ్లిక్. ఇప్పటి మన కాలపోలంతా తెల్లారి గట్ల ఏ యాళ్లకు లేవాలి అనేటిది ముందుగానే అనుకొని పొద్దుగాల లేచేతందుకు సెల్ ఫోన్లలో అల్లారం పెట్టుకొని లేస్తుర్రు. కానీ వెనకటి ఎట్లుండే ఏగిలి భారంగా కోడి కూతతోనే లేచి వ్యవసాయం పనులకు పోయేటోళ్ళు. గంట కొట్టినట్టే 4 కావటమే ఆలస్యం, గంప కింద గంపినా ఆగది కోడిపుంజు. ఊరోళ్ళని లేపేతందుకు కూత పెడుతుంది. అయితే గీ ఊరి కోడిపుంజు ఏ ఊళ్ళో కూత పెట్టేతందుకు పోయిందో ఏమో కానీ ఊరంతా ఆగమాగం అవుతుంది. మనోళ్లకు ఐతారం వస్తే చాలు, మాటినని కోడి పుంజులకు మక్కలేసి దొరకబట్టుడు, మెడ సంపులిసి మాపటీలకి పులుసు పెట్టుకొని పులుసత్తుగా తినడు. అది మన పుంజ మంది పుంజ అనేది పక్కకు పెడితే కోడి చిక్కితే చాలు కోసుక తీయుడే లెక్క అన్నట్టే చేస్తారు ఊళ్ళల్లో కొందరు. పీకిన బూరు దొరకనంత సేపు దొరలే గాని పుసుక్కున దొరికితే మాత్రం తిన్నోని ఒళ్ళంతా పులుసే. ఇక మరి ఈ సర్పంచ్ వాళ్ళ ఇంట్లో ఏమన్నా బూరు దొరికిందో, కొలికి పారేసిన బొక్కలేమన్నా దొరికినాయో ఏమో తెలియదు కానీ పొట్టు జరిగి చూడుది ఇంటి మీద పడి. మా కోడి గురించి వేరే వాళ్ళతోటి కొంచెం గొడవ అయిపోయింది. వాళ్ళు మేము మంచిగానమ్మా, వేరే వాళ్ళు ఇట్లా గొడవ పెట్టి మధ్యలో దూరి మా అబ్బాయి మీదకి కొట్టడానికని వచ్చిండు. చాలా ఇట్లా మీదికే వచ్చేసింది తోసుకుంటా.
మా అబ్బాయి మీదకి, నా మీదకి వచ్చింది తోసుకుంటా. ఆమెని నేను అటు దోస్తాను, అలా ఆమెని నన్ను ఇటు దోస్తాను, తోసుకుంటూ వస్తాను. అలా ఆయన వచ్చేసరికి ఇక మీద పడి కొట్టేసింది. ఎంకిపెళ్లి సుబ్బి సాగుకు వచ్చింది అన్నట్టు కోడి పంచాయతీ ఊరు సర్పంచ్ పానం మీదకి వచ్చింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఉన్న వీరభద్రావరం అనేటి ఊళ్ళైంది ఈ ఇచ్చంత్రాల పంచాయతీ. యాలం నరసింహారావు అనేటి ఆయన సంక్రాంతి పండుగ పోటీల కోసం ఏమన్నా పెంచుతుండో లేకుంటే పెద్దగా అయినాక ముత్యాలమ్మ కడ కోసుకుందామని ముక్కుకొని సాస్తుండో తెలియదు గాని మక్కలేసి మా పాయరంగా సాదుకుంటున్నాట. అయితే మరిగా కోడి పుంజుకేమన్నా పెట్ట మీద మనసు మళ్ళీపోయిందో లేకుంటే పొరుగురు గింజలు పొడుచుకొని తిందామనుకొని పోయిందో ఏమో తెలియదు గాని రెండొద్దుల సంది కనపడకుండా పోయిందట కోడి పుంజు. అయితే మా కోడి పుంజు ఆఖరిసారి మీ ఇంటికెళ్ళనే వచ్చింది. ఇంట్లోకి రాగానే కమ్మీలు పొద్దుకేసరికి పొతం పెట్టిళ్ళని సర్పంచ్ సమ్మక్క ఇంటి మీదకి జవడానికి వచ్చిండు నరసింహారావు ఇంటోళ్ళు. పుంజు పోయి పెట్టల చుట్టూ తిరుగుతుంటే గీళ్ళేమో నడువులబడి పొట్టు అనుకుంటున్నారు. గీ లొల్లిలో సర్పంచ్ ఇంటోళ్ళ వల్లే బయలిందట. నీ కోడి పాడైపోను, పొద్దటీలు కోసే పొద్దుకేసరికి పెంటకు చేయలేటి కోడి కోసం ఇట పొట్టు దన్నుకుంటేందో ఏమో పోరి. ఇక గీళ్ళేమో ఊళ్ళబడి పొట్టు దన్నుకుంటుంటే పుంజేమో పులుసత్తుగా గుట్టలెమ్మటి తిరుగుకుంటా పెట్టలతోని ఎంజాయ్ చేస్తుంది. చూస్తుంటే ఏం తక్కువ 2 కిలోలకు మీదనే ఉన్నట్టుంది కదా గీ కోడి పుంజు. ఇక గిదే ముచ్చట మీద కోడి కోసం కొట్టుకున్నారని పోలీసు వాళ్ళు అంటుంటే ఒక్క కోడి కోసం వయ్య కొట్టుడు ఎందుకు కొట్టుకుంటారు గాని పాత పంచాయతీని పక్కన పెట్టి కోడి పంచాయతీని ముంగటేసిలని అనుకొస్తున్నారట ఊరోళ్ళు. ఏం పంచాయతీ ఏమో పోరి, కోడి పంచాయతీతోని కొంపలు గులే కాడికి వచ్చింది గీ లొల్లి పాడైపోను. మాస్టర్ ప్లాన్ పంచాయత్ కాడికి అందరు వచ్చిరు గాని మన పాల్సారి ఇంకా పత్తలేడు కదా. పాల్సారు, ఓ పాల్సారు, ఎక్కడ పోతిరి? నేను వచ్చాను కదా, పైన దేవుడు, నేను క్రిందని మీ వైపు మీ తరపున ఉన్నాను. అగ్గ పైన పాదరున్నాడు కింద కాదరున్నాడు అన్నట్టే చెప్పబడుతుంది సారు. మరి రైతులకేమన్నా శబ్దం అనుకుంటుర్రా? మొదట రైతులారా మీరు వినండి, మంచి రోజులు వచ్చాయి. పాపం గాళ్ళేమో ఒకటే రంది పెట్టుకున్నారు, ఒక్క మాటతోనే ఓడిపిస్తారు సారు. ఏదో చెప్తారనుకుంటే ఆత్మహత్యలు చేసుకోకండి దయచేసి. ఇంకొక ప్రాణాన్ని మీరు తీసుకోకండి, పోయిన ప్రాణం రాదు. ఇంతకు మీరేం చేద్దాం అనుకుంటుర్రు? మరి బాగానే గింత దూరం వచ్చిర్రు గాని. నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను, హైకోర్టుకు వెళ్తాను, సుప్రీం కోర్టుకు వెళ్తాను, మీకు న్యాయం చేస్తా. కేంద్ర సర్కార్ వాళ్ళు రాష్ట్ర సర్కార్ వాళ్ళ సంగతి ఏందంటారు సార్? మరి దేశంలో మోదీ గారు పాలనలో, బీజేపీ పాలనలో 700-800 మంది రైతులు బలైపోయారు. కేసీఆర్ గారి పాలనలో మీకు తెలుసు రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు. 2 సర్కార్ వాళ్ళకి ఏమన్నా చెప్పాలనుకుంటుర్రా? మరి ఇది రాజకీయం చెయ్యొద్దు. మీరేమన్నా భరోసా ఇస్తారా మరి రైతులకు? మీకు నేను అండగా ఉన్నాను, ఈ ప్రాబ్లం సాల్వ్ చేసి తీరుతాను. రైట్. మరి రైతుల తిప్పలని ఎట్లా చేద్దామంటారు? లడాయికి దిగితే ఎట్లుంటది అంటారు? కానీ శాంతియుతంగా చేద్దాం. మరి ఈ మాస్టర్ ప్లాన్ ముచ్చట ఏందంటారు సారు? నేను ప్లాన్ చూసిన తర్వాత మాట్లాడతానండి. కలెక్టర్నో సర్కార్నో ఏమన్నా అడుగుతారా? మరి కలెక్టర్ గారి విరుద్ధంగా కానీ గవర్నమెంట్ విరుద్ధంగా కానీ మాట్లాడను, ప్లాన్ చూసినంత వరకు. ఇంత చెప్తున్నారు, అన్ని తెలిసిన వాళ్ళు కదా, మరి రైతులకు న్యాయం జరుగుతుందంటారా? మీకు న్యాయం జరుగుతుంది, నేనున్నా. నేను మాట ఇచ్చిన తర్వాత ఎవడు ప్రైమ్ మినిస్టర్ వచ్చి కూడా ఇక్కడ ఏ కంపెనీ వాడు కూడా పునాది వేయలేడు, నేను చూసుకుంటా. పాపం రైతన్నలు పడుతున్న తిప్పలు తీర్చేందుకు మీ సలహాలు సూచనలు ఏమన్నా ఉంటే ఇయ్యకపోయిర్రా సారు? కలెక్టర్ గారికి కొన్ని అడ్వైజులు ఇస్తా, గవర్నమెంట్కి కొన్ని అడ్వైజులు ఇస్తాం. ఇది ఏ విధంగా సాల్వ్ చేయాలని వచ్చా. విన్నారు కదా సార్ చెప్పిన మాటలు ఎట్లున్నాయో. చూడాలి మరి పాల్ సార్ ఏమన్నా పంచాయతీని తెగ్గొడతాడేమోననేటి ముచ్చట. అబ్బో, వీడు పెన్ను పేపర్ పట్టుకొని తిరుగుతున్నాడంటే మళ్ళీ ఏదో ఘనకార్యమే ముంగటేసుకున్నట్టున్నాడు. ఇట్లా స్టార్ట్ చేద్దాం. ప్రపంచ బాణపొట్ట బాధితులారా ఏకంగండి, ఇదే మంచి తరుణము. మనము పొట్టా కలుపుదాము, అనుకున్నది సాధిద్దాము. ఏంది ప్రపంచ బాణపొట్ట బాధితుల? వాళ్ళెవల్రా? ఆయన ఎక్కడైనా చెయ్యి కలుపుతారు గాని పొట్ట కలుపుడేంద్రా? అదంతేలే మంజో, నా 7th సెన్స్ ఇప్పుడిప్పుడే పనిచేస్తాను. నేను డిస్టర్బ్ చేయకు, నేను మంచి ఫ్లోలో ఉండా. నీ ఐడియాల కగ్గిదలుగా అడ్డమైన కారుగుదారులు చేసి కొంప మీద కొట్లాటలు తెస్తుంటావు. ముందు నాడు ఇంటికి. లేదు, మా డిమాండ్లన్నీ పరిష్కారం అయ్యేదాకా ఈ నుంచి కదిలేదే లేదు. ఇప్పుడిప్పుడే మొదలైంది మా పొట్ట పోరాటం, ఈయనే మొదలైంది. పొట్ట పోరాటమా? అవును గాని ఇంతకు మీ డిమాండ్లేంటిరా? ఇది మంచి క్వశ్చన్. ప్రపంచంలో బాణపొట్టు ఉన్న వాళ్ళందరికీ ప్రభుత్వాలు 10,000 పింఛన్ ఇవ్వాలా. ఏంది బాణపొట్ట ఉన్నోళ్లకు 10,000 పింఛన్ ఇయ్యాలా? అవును, 600 ఇవ్వాల్సిందే. గమ్మత్తే ఉన్నదిరా నీ ముచ్చట. ఇంతకు ఎందుకు ఇయ్యాలరా మీకు పింఛన్లు? ఎందుకు ఇవ్వాలనా?
ఎందుకు ఇవ్వకూడదు? నీకేం తెలుసు మా బాణపట్టున్న వాళ్ళ కష్టాలు? కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడి చెప్పులు పాడైపోతాయి. అరే పొట్ట పెరిగితే తిండి తక్కువ చేసో జిమ్ల కష్టపడో సన్నపడాలి కానీ పింఛన్లు అడుగుడేంద్రా? ఏం చేస్తారో ఎట్లా చేస్తారో నాకు తెలియదు. బాణపొట్ట పింఛన్ ఇవ్వాల్సిందే. వట్టి పింఛనేనా ఇంకేమన్నా కావాలా? ఇదిగో ఇప్పుడే లిస్ట్ ప్రిపేర్ చేసినా మంజు. బాణపట్టున్న వాళ్ళకి ఆర్టీసీ బస్సులో సపరేట్ సీట్ ఇవ్వాలా, సినిమా థియేటర్లో సపరేట్ లైన్ పెట్టాలా, బాణపట్టున్న వాళ్ళని ఎగతాళి చేసే వాళ్ళకి 3 ఏళ్ళు జైలు శిక్ష విధించాలా. ఇంకా బాణపొట్ట బాధితుల సంఘానికి ప్రతి ఏడాది బడ్జెట్లో నుంచి కొన్ని నిధులు కేటాయించాలా. బాబో బాయ్యో ఏంద్రా నీ కిరికిరి గట్లుంటదారా ఎక్కడైనా? యాడికన్నా పోదామని బైక్ బుక్ చేసుకున్నాను అనుకో, వాడు నా దగ్గర దాకా వచ్చి నన్ను చూసి నో చెప్పి వెళ్ళిపోతాడు. షేర్ ఆటో ఎక్కితే డబుల్ ఛార్జ్ చేయాలంట. నేను తెలిసినా పెళ్లి చేసుకుందామంటే ఎవరే కానీ పిల్లలు నీయడంలే. పైగా మా మీద జోకులు వేస్తున్నారు. ఏం మనిషి అన్న తర్వాత రోంత పొట్ట ఇంత బట్ట ఉండదా? ఆయన బాణ పొట్టకు పింఛన్ ఇయ్యాలనే ఐడియా ఎట్లొచ్చిందిరా నీకు? ఓ అదే, ఈ మధ్య మన బట్టతల సోదరులు కొద్దిమంది బట్టతల బాధితుల సంఘమని ఒకటి పెట్టుకున్నారు మంజు. వాళ్ళంతా కూర్చొని బట్టతల వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలని ధర్నాకి దిగినారు. వాళ్ళని చూసినాకే నాకు వచ్చింది ఐడియా. ఎట్టుంది ఐడియా? మంచిగానే ఉన్నది. ఇక రేపు నెత్తి మీద తెల్లెంటికలు ఉన్నోళ్ళు, బక్కగా ఉన్నోళ్ళు, పని పాట చేయకుండా గాలికి తిరిగేటోళ్ళు నీ లెక్కనే అవోటి ఇవోటి చెప్పి సర్కారు వాళ్ళను పింఛన్లు అడిగితే ఖజానా మొత్తం ఖాళీ. ఖజానా ఖాళీ అవని కారు మబ్బులు కమ్ముకొని మాకేం సంబంధం లే. బాణపొట్ట పోరాటం ఆగదు, పెన్షన్ కోసం మా ఆరాటం తగ్గదు. ప్రపంచ బాణపొట్ట బాధితులారా ఏకంగండి, పొట్ట కలుపుదాం, తగ్గేదలే. ఏందో ఏమో మా కిటుగాడు బోడిగుండుకు మోకాలికి లింక్ పెట్టినట్టు అర్థం పర్థం లేని ముచ్చట్లన్నీ ముంగటేసుకుంటాడు. పోనీ తీయురి, మనం ఇంకో ముచ్చటైతే చూద్దాం పారి. అనుకుంటాం కానీ దునియా మీద పాల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు అన్నట్టు సాగుతుందిలా. అమెరికాలో సాఫ్ట్వేర్ కొలువులు ఈడ్చిపెట్టి మరి ఊర్లల్లో పాల వ్యాపారం చేస్తున్నారు చాలా మంది. ఎంత ఆమ్దాని లేకుంటే లక్షల రూపాయల జీతం వచ్చే కొలువులు ఈడ్చిపెట్టి పాలు అమ్ముకుంటారు చెప్పుర్రి. ఒకప్పుడు సైకిళ్ళ మీద ఇంకా ఎక్సెల్ బండ్ల మీద ఇల్లు తిరుక్కుంటా పాలు అమ్మేటోళ్ళు కదా. కానీ ఇప్పుడు పాల వ్యాపారం చేసేటోళ్ళ కథే వేరున్నది. ఇక ఎట్లున్నదో చూడుర్రి. చూస్తున్నారా గీ అన్న వాడకం ఎట్లున్నదో? బండి మీద అటో క్యాను ఇటో క్యాన్ తగిలించుకొని వాడ తిరుక్కుంటా ఇంటింటికి పాలు పోస్తున్నాడు. ఇండ్ల చిత్రం ఏందంటారా? గిది ఏ ఎక్సెల్ బండో అందరు నడిపే మామూలు బండో అయితే ఇండ్ల చిత్రం ఏం లేకుండు. కానీ గిది 11 లక్షల ఇల్వ చేసే హ్యార్లే డేవిడ్సన్ అనే బండి ఇంటింటికి తిరిగి పాలమ్మేతందుకు గింత ఇల్వ కల్ల బండిని వాడుతున్నాడంటే చిన్న ముచ్చట్న. పాల వ్యాపారంలో కోట్లు ఎన్కేసుకున్నాడు కావచ్చు గీ అన్న. గందుకే లక్షలు ఇల్వ చేసే బండి వేసుకొని పాలు పోస్తుండు. పాల వ్యాపారంలో ఎంత ఆమ్దాని ఉంటే గింత ధరకల బండేసుకొని పాలమ్ముతాడు ఏమో అనుకునేటోళ్ళం గాని గీ సీన్ చూస్తుంటే పాల వ్యాపారంలో బగ్గా ఆమ్దాని ఉన్నట్టే ఉన్నదులా. చదువు రాకపోతే బర్లు కాస్తావారా అని చిన్నప్పుడు సార్లు మస్తు పేర్లు పెట్టేటోళ్ళు. కానీ గిది చూస్తుంటే బర్లు కాసి పాలమ్ముకునుడే నయం ఉన్నట్టున్నది. ఇక గిది ఏడ జరిగిందో తెలియదు గాని అమిత్ బదనా అనేటాయన ఇన్స్టాగ్రామ్ లో పెట్టేటాళ్లకు సోషల్ మీడియాలో బగ్గ తిరుగుతుంది. ఇల్లు తిరిగి పాలమ్మేతందుకు గింత ధరకల బైక్ వేసుకొని తిరుగుతున్నావంటే నువ్వు తోపు సామి అని అనుకుంటా కామెంట్లు పెడుతుర్రు సోషల్ మీడియా పబ్లిక్. మందు కంటే అందులో అంచుకు పెట్టుకునే స్టఫ్కే ఎక్కువ పైసలు ఒడిస్తే ఎట్లుంటుంది? ఇల్లు కట్టేతందుకు అయ్యే పైసల కంటే ఇంటి జాగాకే ఎక్కువ పైసలు అయితే ఎట్లుంటుంది? సినిమాకు పోతే సినిమా టికెట్ రేటు కంటే సినిమా చూడంగా తినేటి మక్కపేలాలకే ఎక్కువ పైసలు ఒడిస్తే ఎట్లుంటుంది? చారానా కోడికి బారానా మసాలా అన్నట్టే ఉంటుంది కదా. అందుకేనేమో ఓ సినిమా నటుడు యూపీ సీఎం యోగి సార్ నువ్వు ఓ గమ్మతి కోరిక కోరిండు. గదేంటిదో ఒక్కసారి అరుసుకొని వద్దాం పారి. ₹800 देते पॉपकॉर्न का, ये क्या बात है? तो उत्तर प्रदेश में जब सिनेमा हॉल बनाएंगे ऐसा उनको दंड रखना कि इतना नहीं खा सकते भाई. ఇన్నరా ఎట్లుందో ముచ్చట. సినిమాలు తీస్తున్నావు, స్టూడియోలు కడుతున్నావు, కానీ సినిమా టికెట్ల కంటే మక్క పేలాలకు అంటే గదే పాప్కార్న్ కే ఎక్కువ రేటు ఉంటుంది. మక్క పేలాలకే 500 తీసుకుంటే ఇక మా సినిమాలు చూసేటందుకు ఎవరు వస్తారు? గందుకే జరగిది మనసులో పెట్టుకొని యాది చేసి పాప్కార్న్ రేటు తగ్గియూరి సారు అని సీఎం యోగి సార్ దగ్గర ఏ కరువు పెట్టిండు హీరో టైగర్ ష్రాఫ్ అయ్యే జాకీ ష్రాఫ్ సారు.
జాకీ ష్రాఫ్ సార్ మక్కపేలాల రేట్ల గురించి మాట్లాడుతూనే యోగి సార్తో నట్టుగా చుట్టూన్నోళ్ళంతా పొట్టు నవ్విర్రు. ఉత్తరప్రదేశ్లో సినిమా షూటింగ్లు జరపాలని యోగి సార్ శుక్రవారం నాడు హిందీ సినిమా వాళ్ళతోటి బొంబాయిలో ఒక మీటింగ్ పెట్టిండు. ఇక గదే సందనుకున్నాడో ఏమో పాప్కార్న్ రేట్ల మీద జాకీ ష్రాఫ్ సారు సీఎం సార్కు జోలి చెప్పిండు. ఈ వీడియో నెట్టింట్లో ఒకటే తిరుగుతుంది. ఏమైనా సర్కార్లు కాకబట్టి టికెట్ల రేట్లు పెంచిపించుకుందామని చూసే సినిమా వాళ్ళున్న గీ రోజుల్లో గిట్ల పాప్కార్న్ రేట్లు తగ్గియాలని అడిగేటోళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పుర్రి. గా రకంగా చూస్తే సినిమా చూసేటోళ్ళ తరపున జాకీ ష్రాఫ్ సార్ను తారీఫ్ చేయాల్సిందేనుల్లా. రాత్రి 9 కొట్టంగానే ఇంట్లో లైట్ బంద్ చేయాలి. బయట చల్లగుంటే ఇంట్లో పంక తిరగొద్దు. 10 దాటిందంటే గేట్కు తాళం. అబ్బో, మా ఇంటి ఓనర్ రూల్స్తోని నాకు పెద్ద పరిశానే వచ్చి పడ్డది. మాపటిలి ఇంట్లో లైట్ కనిపించిందంటే చాలు ఇక లేని కిరికిరి పెడుతుంది ముసల్ది. అరే పనున్నదా ఆంటీ అంటే కూడా వినిపించుకోదు. ఏం చేయాలో ఏమో అంత ఆగమాగం ఉన్నది అన్నట్టు. ఇగో మన పాలి దేశం పాకిస్తాన్లో కూడా గిట్లే ఉన్నదట పరిస్థితి. ఓసారి అరుసుకొని వద్దాం పార్రి. మొన్నటిదాకా శ్రీలంకలో లకలక నడిస్తే ఇక ఇప్పుడు మన పాల్ దేశం పాకిస్తాన్ లో లుకలుక నడుస్తున్నది. పెట్రోలు, డీజిలు, గ్యాసు, ఎచ్చం సామాన్ల కానుంచి అన్ని రేట్లు శితం పెరిగినాయట. ఒక్క గ్యాస్ మొద్దు 10,000 అయిందట పాకిస్తాన్ లా. కిలో కోడి కూర 650 రూపాయలు వాలుకుతున్నదట. అసలే ముక్క కూర లేంది ముద్ద దిగదాయే. మరి ఎట్లా కడుపు కట్టుకుంటున్నారో ఎట్లా పాడైతున్నారో పాపం పాకిస్తాన్ పబ్లిక్. పోనీ వలన అప్పులు అడిగి పప్పు కూడి తిందామా అని చూస్తున్నా ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా అప్పిస్తలేరట పాకిస్తాన్ సర్కారోళ్లకు. పోని జాన్ జిగిరి దోస్తు షైనోన్ని షేబదులు అడుగుదామంటే అడ్డమైన కరోనా చేయబట్టి వాడే తలకాయ పట్టుకొని కూర్చున్నాడా. అందుకే అటు ఇటు కాకుండా అయిందట పాకిస్తాన్ పరిస్థితి. ఆఖరికి ఎట్లా చేయాలరా దేవుడా అని ఆలోచనలు చేస్తుంటే ఏమోతే వరి చేసిండో ఏమో ఇగురని తెలియదు గాని ఇండ్లల్లో లైట్లు బంద్ పెట్టాలి, దావతులు చేసుకోవద్దు, కరెంట్ ఎక్కువ కాల్చొద్దు, అట్లయితేనే పైసలు మిగులుతాయని చెప్పిర్రట. అట్లా ఇప్పుడు పాకిస్తాన్ లో మాపటీలి లైట్లు బంద్ పెట్టి ఎన్నెల ఎలుగులల్లా బతుకుతున్నారట పబ్లిక్. సరే గట్లనన్న ఒడ్డున పడతారా అంటే గంతగానం కట్టు మీద బతుకుతున్నా పాయల దేశం గట్టెక్కేటట్టు లేదట. కంసెకం రైళ్లు నడిపేందుకు నూనె కూడా లేదట. ఎట్లా తయారైంది చూడుర్రి. బీడి బిచ్చం కళ్ళు ఉద్దెర అన్నట్టే అయింది. ఆయనతో మన దేశంతో మంచిగుంటే ఏమైతుండే. ఆపతి సాపతి అరుచుకునేటోళ్ళు కదా, ఇన్ని నూకలో గంజో పోసేటోళ్ళు కదా. ఎప్పుడు చూసినా గెలికి కయ్యం తీసుకుంటూ ఉంటారు. పాడైపోను. మరి ఎట్లా బయట పడతారో ఏమైతారో ఏమో చూసుకుంటూ పోవాలి. చలో మరి ఇవన్నమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.